వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో బాధ్యులు ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి ఆదేశాలు అనేది ఇమీడియట్గా ఎవరైతే దీంట్లో ఈ యొక్క ఘటనలో బాధితులో వాళ్ళని అందరినీ పరామర్శించి రావడం జరిగింది. టోటల్గా 68 మంది స్టూడెంట్స్ కడుపు నొప్పితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళల్లో అందరూ కూడా మా దేవుని దయ వల్ల మంచిగా వాపస్ ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు 15 మంది దాకా ఇంకా హాస్పిటల్ ఉన్నారు. అందులో కూడా అతి త్వరలో ఒక గంటలో అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దానికి సంబంధించి పాలకు సంబంధించా లేదా కూరగాయలకు సంబంధించా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా మాత్రం యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది జేసీ గారికి మాత్రం చెప్పడం ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో వాళ్ళను సస్పెండ్ చేస్తారో ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని మాత్రం కఠిన శిక్ష ఇవ్వడం జరగాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏమైనా సరే ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కు ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఇటువంటి చేస్తే మేము సహించం, మా ప్రభుత్వం సహించదు, మేము సహించం, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ఈ స్టూడెంట్స్ కూడా అతి త్వరలో బాగుకావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత రాత్రి కేజీబీ పాఠశాలలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి 11 గంటలకు మనకు తెలిసిన వెంటనే మన అంబులెన్స్ ఏర్పాటు చేసుకుని పిల్లల్ని హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సుమారు ఒక 75 మందిని ఉదయం వరకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మనం ఒక 60 మంది వెంటనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. 15 మంది మాత్రం లోపల ఉన్నారు. ఒక 2-3 గంటల్లో వారికి కూడా మనం సరైన ట్యాబ్లెట్స్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. దేవుని దయ వల్ల ఎలాంటి మనకి ఇబ్బంది అనేది కలగలేదు, వాస్తవం ఎలాంటి సమస్య లేదు. కాకపోతే నీళ్ళలోన ఫుడ్లోన వండిన వంటలోన అనేది కూడా మనం శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని ల్యాబ్కి పంపిస్తాం. వెంటనే వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఆదేశించినట్టుగా ఖచ్చితంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారి మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది చిన్న సమస్యగానే అయిపోతున్నందుకు మనకు దానికి కూడా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగకుండా తొందరలోనే అందరినీ అలర్ట్ చేస్తూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.